హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. కుంభరాశి వారికి 14, 15, 16వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు మీరు ఈ వీడియో కనుక ఓపికగా విన్నట్లయితే మీకు చాలా వరకు కూడా మీ జీవితానికి ఉపయోగపడే మాటలు, అలాగే మీ యొక్క ఎదుగుదలకు సహాయం చేసేటటువంటి చాలా సలహాలు అనేవి మీకు ఈ వీడియోలో తెలియజేయబడతాయి. సలహాలు ఏముందండి, ప్రతి ఒక్కరు ఇస్తానే ఉంటారు, దాని గురించి అని కాదు. కాకపోతే అది మనం తీసుకునేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. కొంతమంది మనకి ఇళ్లలో పెద్దవాళ్ళు ఏంటంటే అట్లా కాదు ఇట్లా అని చెప్పి కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. కాకపోతే మనం ఏంటంటే పెడచెవిని పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. ఏముందలే ఇలా ఇవన్నీ మాకు తెలియనివా, మీరిచ్చేదేంటి సలహాలు అని చెప్పి తెలియనివా, తెలుసు 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 అంటానే తప్పులు చేసి తెలియకుండా గోతుల్లో పడిపోతూ ఉంటున్నారనమాట. కాబట్టి అలాంటి పొరపాట్లు మీ పరంగా మీరు ఈ మధ్య కొన్ని చేసి చాలా బాధపడుతూ కూడా ఉన్నారనమాట అలాంటి విషయాల గురించి. కాబట్టి అలాంటి పొరపాట్లు మీరు ఇంకెప్పుడు చేయకుండా మీ జీవితంలో మంచిగా మార్పు కోసము, మంచిగా ఎదుగుదల కోసము ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఈ 3 రోజులు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట. ఈ కుంభరాశి వారు ఏంటంటే వీడియోని పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. అంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు అంటపడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ కుంభరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో వచ్చేటప్పటికి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. అంటే కుంభరాశి వారి మీద శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు. శనిదేవుని అనుగ్రహం అంటే ఇక్కడ మీరు భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు. శనిదేవుని అనుగ్రహం దొరకాలంటే అదృష్టం ఉండాలన్నమాట. శనిదేవుని అనుగ్రహం కోసమే మనం ఏ పూజలు చేసినా ఏది చేసినా కూడా ఆ దేవుడు అంటే శని యొక్క అనుగ్రహం కావాలి. శని యొక్క అనుగ్రహం ఏ మనిషి మీద అయితే సరిగ్గా ఉండదో ఆ మనిషి అష్ట కష్టాల పాలైపోతారనమాట. నరకం అనేది చూస్తూ ఉంటారు. మన జీవితంలో మనం కూడా ఈ కుంభరాశి వ్యక్తుల్లో కొంతమందిని గమనించినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. నిజంగా వీళ్ళు అదృష్టవంతులు కూడా. రాశి పరంగా ఈ కుంభరాశి వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. కుంభము అంటే ఒక నిండు కొండ అన్నమాట. నిండు కొండ నిండా ఎప్పుడు కూడా నీళ్ళు ఎలాగైతే ఉంటాయో వీరి జీవితంలో కూడా వీరికి సంపాదన అనేది కూడా అలాగే ఉంటుందన్నమాట. అంటే చాలా వరకు కూడా అంటే వీరిలో రకరకాల వాళ్ళు ఉంటారు. బాగా రిచ్ పర్సన్స్ ఉండొచ్చు, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండొచ్చు, పూర్గా ఉండే వాళ్ళు ఉండొచ్చు. కానీ వీరి చేతుల్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉంటుంది అనమాట. అది రూపాయి అవ్వచ్చు, 2 రూపాయలు అవ్వచ్చు, 10 రూపాయలు అవ్వచ్చు, 100 రూపాయలు అవ్వచ్చు, కోటేశ్వరుడికి అయితే లక్షలు కోట్లు అవ్వచ్చు. కానీ చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది మెదిలాడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అట్లా అంటే ఏదన్నా ఒక అవసరమైంది, ఒక 10,000 కావాలి అని అంటే వీరికి అప్పటికప్పుడు దగ్గర లేకపోయినా ఎవరో ఒకళ్ళ రూపంలో ఏదో ఒక సహాయం రూపంలో వీరికి ఆ డబ్బు అందేటట్లుగా దైవం చేస్తుందన్నమాట. అంటే ఈ రాశి పరంగా దోషాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, కానీ కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరు చేసేటటువంటి ప్రతి రూపాయి కూడా ఇవ్వటం అంటే ఇస్తారు. ఎవరైనా అప్పుగా ఇవ్వచ్చు, చేయబదులుగా ఇవ్వచ్చు, అంతేగాని ఫ్రీగా అయితే ఎవరు ఇవ్వరు కదా. కాబట్టి వీరికి కష్టపడి సంపాదించుకోవాల్సినటువంటి ఆ ఇది అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కుంభరాశిలో ఉన్న వారికి పెద్దల తరపు నుంచి వచ్చినటువంటి ఆస్తులు అనేవి తక్కువగా ఉంటాయి. వీరు సొంత కాళ్ళ మీద నిలబడి కుటుంబాన్ని లాక్కొచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే రెక్కల కష్టం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాకపోతే అది వారి యొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అనమాట. కొంతమంది బిజినెస్ చేసుకుంటారు, కొంతమంది జాబ్స్ చేసుకుంటారు. ఇట్లా ఒక్కొక్కరు వారికి చేతనైనటువంటి విధానంలో సంపాదించుకుంటూ ఉంటారు. కానీ వీరు ఎలా సంపాదించుకున్నా ఏం చేసినా కూడా అన్ని రంగాల్లో వారికి కూడా వీరికి కలుసుబాటు ఉంది ముందు. అంటే మనం ఏమన్నా పని చేసామా అది ముఖ్యం కాదు. పనిదేముంది, ప్రతి ఒక్కరమే చేస్తాము. కానీ ఆ పనిలో ఎదుగుదల, సక్సెస్ అనేది ఉంటుంది చూడండి. ఆ సక్సెస్, ఆ కలుసుబాటు అనేది వీరికి వస్తుందన్నమాట. కొంతమందిని చూడండి బాగా కష్టపడతారు. నెల మొత్తం కూడా కష్టపడితే ఒక ఉద్యోగం చేసే వ్యక్తిని మీరు గమనించినట్లయితే ఎంతో కష్టపడి చేస్తే అతనికి వచ్చేటటువంటి శాలరీ నెల మొత్తం మీద ఒక 25,000 లేకపోతే 30,000 వస్తాయి. కానీ నిజానికి అతని కష్టం 25,000-30,000తోనే చేస్తున్నాడా? 1,00,000 రూపాయలు రావచ్చు ఈజీగా. కానీ వారికి ఇచ్చేటటువంటి పైన ఆఫీసర్స్ అలా ఇవ్వరుగా. అట్లా ఏంటంటే కలుసుబాటు అనేది లేనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి అలాంటి కలుసుబాటు కోసం ఏంటి అని అంటే మీరు కొన్ని పరిహారాలు చేసుకుంటే
మీ కలుసుబాటు అనేది వస్తుంది. అంటే ఇప్పుడు శాలరీ వారంతట వారే మేము పెంచుతున్నామని చెప్పటము, ఇట్లా ప్రమోషన్స్ రావటం అవ్వచ్చు, లేదా ఒక వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారంలో మంచిగా ఎదుగుదల కోసం అవ్వచ్చు. ఇట్లాంటివి ఏంటంటే మీరు చేసేటటువంటి ఆ చిన్న చిన్న పరిహారాలు, అలాగే దైవారాధన కూడా దగ్గరగా ఉండాలి. ఈ కుంభరాశి వారికి కష్టాల వల్ల ఒక్కొక్కసారి వీళ్ళు మానసికంగా డిప్రెషన్లో కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని బయటికి చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని బయటికి చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అలా వీళ్ళేంటంటే ఒక్కొక్కసారి చెప్పుకోలేని మానసిక సమస్యలతో ఎన్నోసార్లు నలిగిపోయారు. నమ్మి ఎవరికైనా చెప్దామంటే ప్రతి విషయాన్ని నమ్మి జనానికి అన్నీ చెప్పుకోలేము అనమాట. చెప్తే ఏంటంటే రేపు మళ్ళీ అవి తర్వాత మనకి మేకులై కూర్చుంటారు. జనం మామూలు వాళ్ళు కాదు. కాబట్టి ఏదో ఒక మాట అరమాట సింపుల్గా అయితే చెప్పుకుంటారు, కానీ ప్రతిదీ ఎంత ఫ్రెండ్స్ అయినా చెప్పుకోమాకండి కూడా. ఎందుకంటే చెప్పుకుంటే ఒక దాంతో పానివ్వరు జనం, ఒకటిని 10, 100, 1000 చేస్తారనమాట. కాబట్టి ఏదైనా సరే రహస్యం అనేది మీకు చాలా అవసరం అనమాట. మీకు ఏదన్నా కష్టాలు ఉన్నాయి అనుకోండి, ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో చెప్పుకోండి. భార్య ఆడమనిషి అనుకోండి, తన భర్తకు చెప్పుకుంటే సరిపోతుంది. అదే భర్త అనుకోండి భార్యకి, లేదా తల్లిదండ్రులకి, లేదా పిల్లలకి, కొంచెం పెద్ద పిల్లలైతే కొంచెం పిల్లలకి చెప్పుకోండి. ఇట్లా లేదనుకో దైవానికి చెప్పుకోండి కూర్చొని. దైవానికి చెప్పుకున్న దారి ఇంకొకరికి రాదండి, ఇంకొకటి ఉండదన్నమాట. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పుకుని సింపతి కావాలని కోరుకుంటాం కానండి, ఎవ్వరు కూడా జాలి చూపించరు. ఈ రోజుల్లో జనానికి లేనిదే జాలి. ఎందుకంటే మీరు కావాలంటే ప్రయత్నించండి. ఎవరైనా సరే ఏదో ఒకటి లాభం లేకుండా, ఏమీ లేకుండా ఎవ్వరూ కూడా మాట్లాడరు. మాట్లాడితే టైంపాస్ అనమాట. ఒక టైంపాస్కి మాట్లాడచ్చు, లేకపోతే ఏదన్నా మీ జీవితంలో చెప్పుకున్నారనుకోండి, మీ ముందర అయ్యో పాపం అని చెప్పేసి తర్వాత వీళ్ళకి ఇంతే అవ్వాలి, వీళ్ళు మామూలు వాళ్ళు అనుకున్నారా అని చెప్పేసి తర్వాత వెనకమాల మాట్లాడుకోవటం, వెక్కిరింపులు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏదన్నా కష్టం నష్టం ఉంటే దైవానికి చెప్పుకోండి. దైవం దగ్గర కన్నీళ్లతో మోకరించండి. అలా చేసినప్పుడు ఏంటంటే ఏ మనిషికి మనం చెప్పినా కూడా ఎవ్వరూ మన బాధ తీర్చరు, ఎవ్వరు రూపాయి ఇవ్వరు, ఎవ్వరూ మనకు మనశ్శాంతిని తెచ్చిపెట్టలేరు. కాబట్టి దైవానికి చెప్పుకోవటం వల్ల మనసులో భారం అనేది దిగిపోతుంది. దైవం నా బిడ్డ ఇంత బాధపడుతుందని చెప్పి ఆ దైవం మనకు దారి చూపిస్తుంది అనమాట సమస్య పోవటానికి. కాబట్టి ఇలాంటివి చేసేసేయండి. ఇక ఈ 3 రోజులు వచ్చేటప్పటికి చాలా బిజీగా ఉంటారండి. ఈ 3 రోజులు కూడా మీకు కనీసం తినటానికి కూడా సమయం ఉండనంత బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మీకు పనులు, అంటే పని చేతి నిండా మాత్రం మీకు పని అయితే ఉంటుంది. అది ఏ పనైనా అవ్వచ్చు, అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు. ఇట్లా మీరు ఏ రంగాల్లో ఉంటే అన్ని రంగాల్లో మీరు ఉండేటటువంటి పరిశ్రమల్లో అవ్వచ్చు, మీరు బిజీగా ఉంటారనమాట. ఆ బిజీ వల్ల ఏంటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి హడావుడి, టెన్షన్, కంగారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంది. మీకు ఈ మధ్య కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటున్నాయి అన్నమాట. ప్రతి మనిషికి కూడా కంగారు ఉంటుందండి. అన్ని సమయాలు మనకు అనుకూలించవు. ఒక్కొక్కసారి ఏంటంటే కూల్గా ఉండాలి అనుకొని కాసేపు కూసేపు ఉంటాము. ఒక్కొక్కసారి పని ఏంటంటే మీద పడుతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు తొందరగా చేయాలి అనేటటువంటి ఆ టెన్షన్లో ఆ సమయానికి చేసేయాలని అనుకున్నప్పుడు కంగారు అనేది ప్రతి మనిషికి కూడా తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి మీరు ఫ్రీగా ఉన్నప్పుడైనా సరే కాస్త ఓపిక చేసుకొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోవటము, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవటము, కంటి నిండా నిద్రపోండి. సాయంత్రం రాత్రి 9, 10 గంటలకల్లా పడుకోండి. ఫోన్ ఎక్కువగా చూడొద్దు. అలాగే ఉదయం 6 గంటల దాకా ప్రశాంతంగా పడుకోండి. 10 గంటల కాడి నుంచి 6 గంటల దాకా, అంటే మనిషికి కనీసం వచ్చేటప్పటికి 6-7 గంటలన్నా నిద్ర అనేది ఉండాలి. లేకపోతే మైండ్ రిలాక్స్ అవ్వదు. మైండ్ రిలాక్స్ అవ్వకపోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఏ పని మీద కూడా ఆసక్తి అనేది ఉండదన్నమాట. కాబట్టి మీకు కంటి నిండా నిద్ర తప్పనిసరి. అలాగే ఇష్టమైనటువంటి ఆహారం ఏదైనా సరే, అంటే మంచి హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్ అని, జ్యూసులు అని, కొంచెం ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కొంచెం బద్ధకము, ఒళ్ళు నొప్పులు, చికాకు, మానసికంగా కంగారు, టెన్షన్స్ ఇలాంటివి తగ్గుతాయి. లేకపోతే అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. చిన్నది గోరుతో పోయేది గొడ్డల దాకా తీసుకొచ్చుకోవద్దు. కాబట్టి ఇలాంటి నియమాలు పాటించండి. అలాగే ఈ 3 రోజులు బిజీగా ఉంటారు. ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణాలు మీకు తప్పకుండా అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త బండి మీద వెళ్ళే వాళ్ళైతే హెల్మెట్ పెట్టుకోవటం, కారు మీద వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవటం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే
మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎదుటివారు ఎలా ఉంటారో తెలియదు కదా. కాబట్టి ప్రయాణంలో జాగ్రత్త అనేది తప్పనిసరి. ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు ముందుగానే కొంచెం ప్రిపేర్ అవ్వండి. అప్పటికప్పుడు అంటే కొంచెం కంగారు అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ముందుగా ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళతో వీళ్ళతో ఫోనుల్లో మాట్లాడుకోవటము, టైం వేస్ట్ చేసుకోవటము ఇలాంటివి చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడే మీరు పని మీద కూర్చున్నట్లయితే పని అనేది మీరు అనుకున్న టయానికి ప్రశాంతంగా అవుతుందన్నమాట. పని అయ్యిద్ది, ఎట్లాగైనా అయ్యిద్ది, కానీ ప్రశాంతంగా అవ్వటం వేరు, హడావుడిగా అవ్వటం వేరు. కాబట్టి ప్రశాంతంగా పని పూర్తి చేసుకుంటే మనకేంటంటే టెన్షన్స్ అనేవి తప్పుతాయి అన్నమాట. అలాగే ఈ కుంభరాశి వాళ్ళలో ఈ 3 రోజుల్లో ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంది. ఇష్టమైన వారితో కాసేపు ఫోన్లో మాట్లాడుకొని సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగాలు ఎవరి కోసం అంటే ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ప్రైవేట్ జాబ్స్ కోసం చూస్తారు, గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తారు. అలా ఉద్యోగాలు కోసం చూసే వాళ్ళకు కూడా తప్పకుండా మీరు ఇంకొంత ప్రయత్నిస్తే తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. అలాగే మీకేంటంటే ఏదన్నా ప్రమోషన్స్ కానీ ఇలా మీకు యాజమాన్యం కాస్త మిమ్మల్ని పొగడటము, మీరు పడినటువంటి కష్టాన్ని గుర్తించడం ఇలాంటివి కూడా జరుగుతాయి. అలాగే ఈ కుంభరాశి వారిలో వివాహాలు కాని వారికి తప్పకుండా వివాహ యోగం అయితే ఉంది. నచ్చిన వారిని అంటే ప్రేమించిన వారిని చేసుకోకపోయినా నచ్చిన సంబంధాలు, పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధాలను ఇష్టంగా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఇష్టంగా చేసుకోకపోయినా మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం తప్పకుండా మీ బంధాన్ని ప్రేమిస్తారని చెప్పుకోవచ్చు అనమాట. సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది. రాజకీయ నాయకులకు బాగుంది. ఈ మధ్య మీరు కొంచెం అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి దానికోసం ఏంటంటే కొంచెం ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి తగ్గించుకొని కాస్త ఆకుకూరలు, కూరగాయలు, కాస్త పండ్ల రసాలు ఇలాంటివి వాడండి. నాన్ వెజ్ని కూడా కాస్త అంటే పూర్తిగా మానేయలేకపోయినా కొంచెం తగ్గించండి నాన్ వెజ్ తినటం తగ్గిస్తే మీ ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా మీ చేతుల్లో బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇలాంటి నియమాలు అయితే పాటించండి. ఈ 3 రోజులైతే మీకు అనుకూలంగా ఉంది. కాకపోతే ఎవరు ఎన్ని చెప్పినా కంగారు అనేది పడకుండా మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే దైవానుగ్రహం మాత్రం పుష్కలంగా ఉంది. అలా మీకు దైవం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది. సోమవారం పూట కాస్త శివాలయానికి వెళ్ళటం, మంగళవారం పూట కాస్త ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయలు కాస్త పూజ చేయించుకొని గేటుకి కట్టుకోవటం అవ్వచ్చు. సోమవారం కాస్త విభూతిని ధరించడము ఇట్లాంటివి కొన్ని నియమాలు పాటించండి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. తులసి మాలని వెంకటేశ్వర స్వామికి కనుక మీరు సమర్పించినట్లయితే మీకు ఎలాంటి మొండి కోరికలైనా తప్పకుండా తీరుతాయి అన్నమాట. అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేయండి. దీపారాధన చేసినప్పుడు దీపంలో ఒక యాలుక్కాయ వేసినట్లయితే మీకు ధనాకర్షణ పెరుగుతుంది. అప్పులు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోతాయి. కలిసి వచ్చింది అనమాట బాగా. అంటే ఏదన్నా కొత్త ఇల్లు కట్టుకోవాలని అనుకోవటము, ఏదన్నా ఫ్లాట్లు, స్థలాలు, పొలాలు ఇట్లా ఏదన్నా బంగారం కొనుగోలు అవ్వటం అవ్వచ్చు, ఉన్న అప్పులు తీరటం అవ్వచ్చు, ఇట్లా కలిసి వచ్చింది అనమాట. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు పాటించేసేయండి. అర్థమైంది కదా. ఈ 3 రోజులైతే మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన కుంభరాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వాళ్ళని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.